హాయ్ అండి. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఇలా ఏం చేస్తున్నానంటే నేను కొత్తగా ట్రై చేయబోతున్నానండి. అది ఏమిటంటే మన పూర్వకాలంలో తిని చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండేవాళ్ళు. మన తాత ముత్తాతలు అయితే అసలు అవి తినే బతికారండి. అది ఏంటంటే జొన్న పిండి. అంటే ఇదివరకు జొన్న అన్నం జొన్న సంకటాన్ని అటు చేసుకునేవాడు కదండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జొన్న పిండి అనేది మరేసుకొచ్చుకున్నానండి. వాటిని శుభ్రంగా మనం కడుక్కొని ఎండబెట్టేసేసుకొని మరైతే ఎత్తుకొచ్చుకున్నానండి. జొన్న పిండి అలా ఎందుకు చూసానంటే వాసన చూస్తుంటే మన చిన్న పిండిలాగా వాసన వచ్చింది. అందుకని అలా వాసన కాసేపు అనిపించింది. ఈ జొన్న పిండిలో ఏంటంటే మనం వేడి నీళ్ళు పోసుకోవాలండి. చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు గోరచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇక మనం వేడి నీళ్ళు పోసుకుంటా కలుపుకుంటూ ఉండి కొంచెం మనం ఏమంటే చేయి పెట్టాలంటే చేయి కాలిద్ది కాబట్టి కొంచెం గంటితో కలుపుకున్నామంటే సరిపోయింది. ఆ తర్వాత చేతితో అనేది మనం బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఈ జొన్నల వల్ల ఏంటంటే మనకు ఒంటికి చాలా హెల్త్కి చాలా మంచిదండి. మన ఎముకలు చాలా బలంగా ఉంటాయంట. మనకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చండి. ఈ జొన్న పిండిలో ఇంకా బెల్లం వేసుకొని, అంటే చిన్నపిల్లలు కూరలతో తినటం ఇష్టపడరు కదండి. బెల్లం వేసుకొని మనం జొన్న రొట్టెలు వేసి పెడితే పిల్లలకు చాలా ఒంటికి చాలా హెల్తీ మంచిది. పిల్లలు బాగా పుష్టిగా ఉంటారు, బాగా ఎదుగుతారు, చాలా బాగుంటుందండి. అసలు ఇప్పుడు కాలం అనేది మనుషులకి అసలు ఓపికలు లేకుండా పోతున్నాయండి. కనీసం మనం మధ్యలో ఇలా వారానికి 2-3 సార్లు చేసుకున్నా కూడా మనం ఇంట్లో అందరికి ఆరోగ్యంగా చూసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే తినాలండి, చాలా ముఖ్యం అండి ఇప్పుడు మట్టికి. ఎందుకంటే ఎవరికి బాడీ అనేది గట్టితనం అనేది ఉండలేదండి. ఈ జొన్న రొట్టె వల్ల తింటే ఏంటంటే మనిషి బరువు కూడా తగ్గుతారండి. ఎందుకంటే బాగా ఒళ్ళుండోళ్ళు కూడా తగ్గిపోతారు. దీనివల్ల కొన్ని పోషకాలు అనేవి ఉంటాయి. కానీ జొన్న పిండి మట్టికి మనం కలుపుకున్నాక నీళ్ళు మట్టికి ఒక్కసారి పోసుకున్నామంటే జావ అయిపోయిందండి. కొంచెం పోసుకుంటా వేడి నీళ్ళు కలుపుకుంటూ ఉండాలి. అలా బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. బాగా మ్యాష్ చేస్తేనే మనకి బాగా అనేది వచ్చిందండి జొన్న పిండి అనేది. ఇక మనం ఏం చేయాలంటే దాన్ని బాగా మ్యాష్ చేసేసి ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే చూద్దామండి, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తానే మీకు కూడా డైరెక్ట్గా నేను చూపించేస్తున్నానండి ఎలా వచ్చిద్దో ఏందో రొట్టె. ఎందుకంటే మన చపాతీ పిండి అయితే మనకు ఎలా కావాలంటే అలా వచ్చింది. జొన్న రొట్టె అట్ట కాదండి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక అలా ఉండలు చేసేసుకొని మనం రొట్టెల్లో చేసేసుకొని కాల్చుకోవాలండి. మనము జొన్నలు అనేది ఒక రొట్టె వల్లే కాదండి, మనం జొన్న సంకటల్లో చేసుకోవచ్చు, జొన్న అన్నం వండుకోవచ్చు, జొన్న పాయసం కూడా చేసుకోవచ్చు అండి. అంటే రవ్వలు వేపించుకొని పాయసం కూడా చేసుకోవచ్చు అండి. చాలా రకాలు ఉన్నాయి అయితే మటుకి. మనం ఏదో ఒక రూపాన మన పిల్లలకి మన పెద్దవాళ్ళకి అందించామంటే చాలా హెల్తీగా చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో ఒక నూనె కూడా ఆయిల్ అనేది అస్సలు వాడమండి. ఎంత హెల్త్ చూడండి, ఆవిరి మీద ఉడికినట్టుగా ఒక పెనం మీద కాలుతుంది తప్పితే అస్సలు నూనె అనేది టచింగ్ కూడా అవ్వదండి. అంత కాకపోతే మనం నోటికి రుచిగా కలగదంతే. మనం ఎప్పుడైనా సరండి నోటికి ఏదైతే రుచిగా కలక్కని ఉండద్దో అది ఒంటికి చాలా ఆరోగ్యం అండి. మనకు నోటికి ఎంత రుచిగా తగులుతూ వేయన్నా సరే అంత అనారోగ్యం అండి. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ ఏంటంటే టేస్ట్ అయితే ఉండదు కానీ చాలా మంచిది తింటే మటుకి. దీంట్లో మట్టికి మనం చికెన్ కూర వండుకోవచ్చు, లేకపోతే మినపకాయ కూర కానీ, మసాలా బంగాళదుంప కూర కానీ, టమాటా పచ్చడి రోటి పచ్చడి నూరుకొని పెట్టుకోవచ్చండి. లేకపోతే చెప్పే కానీ బెల్లం వేసుకొని మనం పిండిలో డైరెక్ట్గా బెల్లం వేసుకొని తిన్నామంటే అది కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. తీపి తినేవాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా రొట్టె తింటారు. ఎందుకంటే బెల్లంతో కలిసి ఉండదు కాబట్టి రొట్టె చాలా బాగుంటుందండి. చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు ఈ రొట్టెని మట్టికి. నాకైతే పర్వాలేదు, రొట్టె అనేది బాగానే వచ్చింది. ఇదిగోండి మనం పెనం మట్టికి బాగా వీటెక్కనియాలండి. పెనం నీటెక్కినాకే మనం ఆ రొట్టె అనేది పెనం మీద వేసుకోవాలి. వేసినాక మనం చొక్క నీళ్ళు చల్లి అది శుభ్రంగా అలా అద్దుకోవాలి. అప్పుడు పొడిగా కనపడకుండింది. అట్లా 2 పక్కలు చేసుకోవాలండి. లేదంటే ఒక తెల్లటి క్లాత్ మంచి క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని తడుపుకొని అట్లా రఫ్ చేసుకోవచ్చండి. నాకు దగ్గర ప్రస్తుతానికి లేదండి, నేను చేత్తోనే జాగ్రత్తగా చేశాను. జాగ్రత్తగా ఉండాలండి. పొరపాటున రుద్దేటప్పుడు మనం పెనమే పడిందో చెయ్య కాలిద్దండు.
ఇక పెనం మట్టికి వీటిలోనే వండాలండి, ఐలోనే వండాలి. ఎందుకంటే మనకు జొన్న రొట్టె అనేది కొంచెం మందంగా వచ్చింది. ఇంకా ఇలా రొట్టె అయితే నాకు రెడీ అయిపోయిందండి. మేము అయాల చికెన్ అనేది చేసుకున్నాము. ఇక చికెన్ వేసేసి మా వారికి అయితే నేను ఇచ్చేసానండి. చాలా బాగా చికెన్ కూరలో కూడా చాలా బాగుందని చెప్పారు. మళ్ళీ చెబుతున్నానండి, ఇలాంటి పుష్టి ఆహారం అనేది చేసుకొని మనం ఈ రోజుల్లో తింటేనే మనం కొన్నాళ్ళు చక్కగా బాగోగలుగుతాం. ఇదే జొన్నలే కదండి, రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ ఇలాంటివి ఇప్పుడు పిల్లలకు మడి పెట్టాలండి. పిల్లలకి అస్సలు ఓపిక ఉండదు. ఇప్పుడు పిల్లలకైతే చదువుకునే పిల్లలకైతే అస్సలు ఉండదండి. కనీసం చదువుకునే పిల్లలు ఆ పిల్లంది ఏ పిల్లలైనా ఒకటే అండి, పిల్లలకు మటుకు పుష్టికరంగా పెట్టుకోవాలి. ఇంకొక విషయం అండి, పిల్లలు పుష్పాత అయినప్పుడు మనం ఈ జొన్న రొట్టెని బెల్లం వేసి నెయ్యి వేసి జొన్న పిట్టెల్లో పెడితే పిల్లలకి నడువులు అనేది బిగించుకొని చాలా హెల్తీగా వాళ్ళు ఫ్యూచర్లో బాగుంటారండి. సరే ఉంటానండి.